Good evening, all of you once again. Hello. Good evening, sir. Good evening, sir. Yeah, good evening, guys. Yeah, last classes ఏమైనా డెమో డౌట్స్ ఉన్నాయా డెమోలో? SAP FICO లో లాస్ట్ క్లాస్ లో విన్నారు కదా? ఎనీ డౌట్స్ మా? క్లియరా? Clear, sir. ఓకే, వెరీ గుడ్ గైస్. సో టుడే వచ్చేసి మనకి FI కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు జాబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏంటి, రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు FI కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నప్పుడు దానికి సంబంధించిన స్టెప్స్ ఉంటాయి. వాటిని మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఎనఫ్. ఆటోమేటిక్ గా వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు ఏ జాబ్ రోల్ కైనా మిమ్మల్ని ఒక కంపెనీలోకి రిక్రూట్ చేసిన తర్వాత ఒక క్యాడర్ మీకు ఇచ్చిన తర్వాత ఆ క్యాడర్ కి రిలేటెడ్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే తెలిసి ఉండాలి. తెలియకుండా మీరు ఏ జాబ్ కూడా అప్లై చేసుకోరు. కాబట్టి మీరు కూడా FI కన్సల్టెంట్ గా మీరు అవ్వాలి అనుకున్నప్పుడు ఆ FI కన్సల్టెంట్ చేయవలసిన పనులు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ముందుగానే ట్రైనింగ్ లో ట్రైన్ అయిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది. దానికి రిలేటెడ్ గా మీరు మీ యొక్క రోల్స్, ఆ జాబ్స్ సంబంధించిన రోల్స్ ఏంటి, ఒకవేళ జాబ్ వస్తే నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్లయింట్ లొకేషన్ లో నువ్వు చేయవలసిన పనులు ఏంటి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. యా, సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. FI మీన్స్ ఫైనాన్స్, ఓకే, CO మీన్స్ కంట్రోలింగ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది లైక్ S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు, ECC 6.0 అయితే అసాప్ మెథడాలజీ యూజ్ చేస్తారు. ఇది డిఫరెన్స్ రెండింటికి. ఓకే, ఒక పర్సన్ ఒక క్లయింట్ బిజినెస్ లోకి FI కన్సల్టెంట్ వెళ్ళిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ యొక్క బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకున్న తర్వాత అక్కడ మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, వర్క్ లొకేషన్ లోకి వెళ్ళి, తర్వాత డిజైన్ చేసుకోవాలి, డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ చేయాలి, ఆ చేసిన కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ చేయాలి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే సపోర్టింగ్ కూడా ఇవ్వాలి. ఇది జస్ట్ మనం పైన ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఇన్ఫర్మేషన్. ఇంకా దీని గురించి డెప్త్ గా ఇన్ఫర్మేషన్ లాగా వెళ్ళిపోతే వాటికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. యా, సో కీ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. దీంట్లో కీ రెస్పాన్సిబిలిటీస్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్ట్రాటజిక్, సెకండ్ది ఆపరేషనల్ అంటారు. స్ట్రాటజిక్ లో మెయిన్ గా ప్లానింగ్ అనేది ఉండాలి. ఆ ప్లానింగ్ తో పాటు ఆపరేషనల్ లో మనకి సబ్స్ ఉంటాయి. మళ్ళీ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్, MIS అండ్ రిపోర్టింగ్ అని చెప్తాం. MIS అండ్ రిపోర్టింగ్. సో మీరే చెప్పండి, ఫస్ట్ స్ట్రాటజిక్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లానింగ్ చేస్తామండి. అసలు ఒక క్లయింట్ నాన్ SAPలో నుంచి డేటాను SAPలోకి మ్యాప్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ క్లయింట్ బిజినెస్ యొక్క ప్లానింగ్ ఏముంటుంది? ఒక FI కన్సల్టెంట్ కి ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ నాన్ SAPలో ఉన్న క్లయింట్స్ యొక్క డేటాని SAPలోకి మ్యాప్ చేయడానికి ఫస్ట్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ప్లానింగ్ ఏంటి? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు ఒక FI కన్సల్టెంట్ గా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మీరు ఒక క్లయింట్ బిజినెస్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారండి? ఫస్ట్ ఆ క్లయింట్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు? ఫస్ట్ చెప్పండి, క్యాజువల్ గా మీరు ఆలోచించి చెప్పండి. క్యాజువల్ గా మీకు తెలిసిన వరకు చెప్పండి. ఎనీవర్? వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నాం సార్. ఫస్ట్ ఎలాంటి డీటెయిల్స్ తీసుకుంటారండి? నేము, తర్వాత వాళ్ళ బిజినెస్ టైటిల్. ఓకే, ఇప్పుడు మార్కెట్ లో ఎన్ని రకాల బిజినెస్ టైప్స్ ఉంటాయి, సెక్టార్స్ ఉంటాయి? చెప్పండి చెప్పండి, ఎలాంటి సెక్టార్స్ ఉంటాయి మార్కెట్ లో? చెప్పండి. ఇప్పుడు నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను కదా, సో దీన్ని ఏమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీనా, సర్వీసా? సర్వీస్. ఎలా చెప్తున్నారు సర్వీస్ సెక్టర్ అనేది? మీరు మాకు ప్రొవైడ్ చేస్తాం సార్.
యా ఇప్పుడు మీరు ఎక్కడైనా మార్కెట్కి వెళ్తారు, ఏదైనా ఒక ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తారు, అది ఎలాంటి సెక్టారు? అది కూడా సర్వీస్ సెక్టర్. సర్వీస్ ఉంటుందా, ఇన్వెంటరీ ఉంటుందా, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందా? ఇన్వెంటరీ ఉంటుంది సార్. ఇన్వెంటరీ ఉంటుంది. ఓకే. ఒక ప్రోడక్ట్ అంటే ఒక మొబైల్ కానీ కంప్యూటర్ కానీ తయారు చేసే ప్లేస్కి వెళ్తారు. సో దాన్ని ఏం సెక్టర్ అంటారండి? మ్యానుఫ్యాక్చర్స్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ లో కూడా మార్కెట్ లో మీరు చూసుకున్నట్లయితే ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది, ఇన్వెంటరీ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం చేసే క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అసలు అది ఏ సెక్టార్ కి సంబంధించింది? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ ఆర్ సర్వీస్ అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్లానింగ్ చేసుకోవాలి. based on business, financial requirements, plan and architect based on SAP using the FICO model under the guidance of the head functional delivery or projects. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఓకే. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్సెల్లోనో టాలీలోనో వాళ్ళ డేటాను మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ సాఫ్ట్వేర్ అనేది సరిపోవట్లేదు. దాని యొక్క ఎక్కువ కెపాసిటీ కావాలి. అప్పుడు వాళ్ళు ఎక్సెల్లోనో టాలీలోనో డేటాను మెయింటైన్ చేస్తున్నారు. వారు ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలని అనుకున్నారు. అప్పుడు ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెట్లో ఉన్న ఐటీ కంపెనీస్కి బిడ్డింగ్కి పిలుస్తుంది. బిడ్డింగ్ అంటే ఏంటి? వేలంపాట. ఓకే. బిడ్డింగ్ పిలుస్తుంది అనమాట. అప్పుడు ఐటీ కంపెనీస్ ఒక 5, 6 లేదంటే 10 బిడ్డింగ్కి వస్తాయి. టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ ఇలా చాలా వస్తాయి అనమాట. ఇలా వచ్చినప్పుడు సో అప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ చెప్తుంది, ఐటీ కంపెనీస్ చెప్తుంది, ఇలా మా యొక్క డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాము. మీకు ఎంత టైం కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అని అడుగుతారు. సో అప్పుడు టీసీఎస్ ఏమో 1 crore అంటుంది, విప్రో 2 crores అంటుంది, హెచ్సిఎల్ 3 crores అంటుంది. ఓకే. వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా, వాళ్ళ టైమింగ్ ప్రకారంగా, వాళ్ళ యొక్క కంపెనీ డేటాని ఎస్ఏపీలో మ్యాప్ చేయడానికి ఎవరికైతే అనుకూలమైన బడ్జెట్ ప్లానింగ్ ఉంటుందో వాళ్ళకి వైజాగ్ స్టీల్ కంపెనీ ఏం చేస్తుంది? ఆ ప్రాజెక్ట్‌ని వాళ్ళకిస్తుంది. సో వాళ్ళలో ఎవరొకరు ఆ ప్రాజెక్ట్‌ని పిక్ చేసుకుంటుంది. టీసీఎస్ కంపెనీ పిక్డ్ బై వైజాగ్ స్టీల్ కంపెనీ. వైజాగ్ స్టీల్ కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ఎవరికొచ్చింది? టీసీఎస్ కంపెనీకొచ్చింది. అప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? మీకులాగా ఎస్ఏపీ కోర్స్ నేర్చుకుంటూ ఉంటారు కదా మార్కెట్‌లో. అలాంటి పర్సన్స్ కోసం మార్కెట్‌లో రిక్రూట్‌మెంట్ కోసం వేట మొదలుపెడుతుంది. ఓకే. ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అది 6 మంత్స్ ప్రాజెక్టా, 1 ఇయర్ ప్రాజెక్టా అనేది వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్‌లో వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. రాసుకున్న తర్వాత ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్‌కి ఆ ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్‌లో ఎంతమంది ఎవరెవరు అవసరమవుతారు అనేది వాళ్ళు కాలిక్యులేషన్ చేసుకుంటారు. కాలిక్యులేషన్ చేసుకొని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి? అసలు ఈ ప్రాజెక్ట్‌కి టీమ్ సైజ్ ఎంతమంది కావాలి? ఆ టీమ్ సైజ్‌లో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి? ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది ఉండాలి? అబాపర్స్ ఎంతమంది ఉండాలి? ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉండాలి? ఇవన్నీ కూడా ఒక కాలిక్యులేషన్ చేసుకుంటారు. కాలిక్యులేషన్ చేసుకొని ఒక టీమ్ సైజ్‌ని ఫిక్స్ చేసుకుంటారు. 70 మెంబర్సా? 60 మెంబర్సా? 50 మెంబర్సా? వాటిలో ఒక 5 మెంబర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఉండొచ్చు. ఓకే. డన్. అన్ని రకాల వర్క్స్ అనేది బేసిస్ టీము, ఎఫ్బీఐ టీము, పీడబ్ల్యూ టీము, ఎంప్లాయీస్, ఎంఎం, ఎస్‌డి, క్యూఎం, పీపీ ఇలా అందరిని రిక్రూట్ చేసుకున్నారు. ఒక 70 మెంబర్స్ అవసరమయ్యారు ఆ ప్రాజెక్ట్‌కి. ఓకే. అయిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే క్లయింట్స్‌తో గాని, కొలీగ్స్‌తో గాని కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటాడు. ఆ కిక్ ఆఫ్ మీటింగ్స్‌లో అసలు ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ గోల్ ఏంటి? ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాజెక్ట్ ఎస్ఎల్ఏ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి? ఎంత బడ్జెట్‌లో కంప్లీట్ చేయాలి? సో వాటితో పాటు బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్. ఎప్పటి లోపల దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి అనేది కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ యొక్క ప్లానింగ్ స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్‌లో ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ క్లయింట్స్‌తో కూర్చొని వాళ్ళు పెట్టుకునే మీటింగ్‌తో ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. దీన్నే ఎఫెక్టివ్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ ఒక టేక్ ఓవర్ చేస్తున్నారంటే దానికంటూ ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇన్ టైమ్‌లో రిక్రూట్‌మెంట్ జరగాలి. వర్క్ జరగాలి. ప్రాసెస్ కూడా అవ్వాలి. అవుతేనే నెక్స్ట్ ప్రాజెక్ట్ మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది.
అలా మీరు చేయలేకపోయారు అంటే నెక్స్ట్ టైం ప్రాజెక్ట్స్ రాకపోవడానికి మార్కెట్లో ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మనం చేయాల్సి వస్తుంది. చాలా కేర్ఫుల్గా మనం చేయాల్సి వస్తుంది. ఓకే, డన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆపరేషనల్. ఆపరేషనల్ అంటే ఏంటి? ఇక్కడ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అన్న. ఓకే, సో ఎలాంటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్లయింట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వారికి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి? ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి? సో డొమెస్టిక్ వెండర్స్ ఎంతమంది ఉన్నారు? అదర్ కంట్రీ వెండర్స్ ఎంతమంది ఉన్నారు? డొమెస్టిక్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? అదర్ కంట్రీస్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ లో ఆపరేషన్ లో మనం చేసే వర్క్. సో దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. క్లయింట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఎ ఎఫ్ఐ కన్సల్టెంట్ అనేది గ్యాదర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇవన్నీ బాగున్నాయి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంది? టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫ్యూచర్ డాక్యుమెంట్, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్